నీ పేరేంటమ్మా? సాయి అరుణ్ సార్. సాయి అరుణ్. అవును సార్. ప్రతి క్లీనింగ్ చేస్తాను, గార్బేజ్ క్లీన్ చేస్తాను. లోపల నుంచి అన్ని తీసుకుని వచ్చి డివైడ్ చేస్తాను సార్. పూలు సపరేట్ గా, తడిచేసి సపరేట్ గా, పొడిచేసి సపరేట్ గా, ప్లాస్టిక్ సపరేట్ గా చేస్తాం. మీరు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? సార్ ఇక్కడ పొద్దున్న డ్యూటీలో 8 మంది ఉంటాం సార్. మధ్యాహ్నం డ్యూటీలో 7 మంది. ఉదయం ఎన్ని గంటలకు వస్తాను ఇక్కడికి? పొద్దున్న 5కి వస్తాం సార్. 4:50కి ఇక్కడికి వచ్చేస్తాము. 5 గంటలకు మాకు చేసుకుంటాము. 5 నుంచి ఎన్ని గంటల దాకా? 1 గంట దాకా ఉంటాం సార్. మధ్యాహ్నం 1 గంట వరకు డ్యూటీ చేస్తాం. ఇవన్నీ క్లియర్ చేసేసిన తర్వాత సార్ ఇక మా ప్లాట్ఫామ్ కుదుస్తాం. ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్. డైలీ కింద ఇస్తారు మాకు. ఇవన్నీ తెచ్చుకుంటాము, ఇట్లా కలుపుకుంటాము. ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు రోజుకి? టెంపుల్ లోపల ఒక డ్యూటీకి 5 సార్లు క్లీన్ చేస్తాం సార్. ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్. చెత్త పడుతూ ఉంటే క్లీన్ చేస్తూనే ఉంటాం. క్లీన్ చేస్తాం సార్. మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇస్తారు. మంచి మెటీరియల్ ఇస్తారు సార్. అన్ని ఇస్తారు. ప్రతిరోజు మెటీరియల్ ఇస్తారు. ఏది అవసరమైతే అది ఎప్పుడు కావాలన్నా ఇస్తారు. తీసుకొచ్చుకుంటాము, వాడతాము. మళ్ళా ఇక్కడ వచ్చినటువంటి చెత్తని పొడి చెత్త, తడి చెత్త 2 వేరువేరుగా వేస్తున్నారా? ఒకటి దాంట్లో వేస్తారా? తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేస్తాము. వచ్చిన యాత్రికులకు కూడా చెప్తాము, వాళ్ళు వేస్తారు. ఎవరో ఒకటి కలిపేస్తారు కదా సార్. అది తీసుకెళ్లి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్. ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా సార్? చాలా వరకు వచ్చింది సార్. ఎక్కడంటే కాగితాలు లేకుండా ఎక్కడ ఇలాంటి బుట్టలోనే చెత్త బుట్టలోనే చాలా వరకు మార్పు వచ్చింది సార్. చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు మార్పు వచ్చింది సార్. మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్. కంప్లీట్ గా ఈ విధంగా ఎన్నిసార్లు చేస్తారు సార్? ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త పడితే అన్ని సార్లు చేసుకునే ఉంటాం సార్. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము. టెంపుల్ లోపల మాత్రం 2 గంటలకు ఒకసారి, 1.5 గంటకు ఒకసారి, చెత్త ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్. మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నారు సార్. చాలా ఆనందం. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది, వచ్చే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఇలాంటి గందరగోళం అయ్యేది. మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్. ఇప్పుడు మాకు చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్. నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా? నీ పేరేంటమ్మా? అరుణ్ కుమార్. ఎన్నేళ్ళ నుంచి పని చేస్తావమ్మా? 2 ఏళ్ళ నుంచి పని చేస్తాను. నువ్వు ఎన్ని గంటలకు వస్తావమ్మా? 1 గంటకి వెళ్తావు. నీకు ఎంతమంది పిల్లలమ్మా? ఏం చేస్తుందమ్మా? మాకు మ్యారేజ్ కాలేదు సార్. నాకు 2 చెల్లెళ్ళు. మా నాన్నగారు చనిపోయారు. 2 చెల్లెలకి మ్యారేజ్ చేసాం. నేను, మా అన్నయ్య, మా అమ్మ ముగ్గురమే ఉంటాం సార్. అమ్మకి పెన్షన్ వస్తుంది సార్. పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన 1000 రూపాయలతో కూడా 4000 పెన్షన్ వస్తుంది. ఏప్రిల్ నుంచి ఇచ్చాను కదా? అవును సార్. పోయిన సంవత్సరం నుంచి వస్తుంది. పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి పెంచినారు. 1000 రూపాయలు పెంచి ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీ బాబు ఏం చదువుతున్నా ఇప్పుడు? ఇంటర్మీడియటా? ఇంటర్ అయిపోయింది, మొన్న అయిపోయిందా? ఓకే. డిగ్రీ పంపిస్తున్నావా? ఓకే. డిగ్రీలో ఏం చేపిస్తావమ్మా? బిఎస్సీ నర్సింగ్ అమ్మా. బాగానే భవిష్యత్తు ఉంటుంది, చేపించాం. ఇంకేంటమ్మా? ఏమమ్మా, బాగున్నావా? ఏం చేస్తారు మీ పిల్లలు? అమ్మా ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ అమ్మా. ఒక అబ్బాయేనా? అమ్మాయి. ఒకే అమ్మాయి. పెళ్లి చేస్తారా? కూతురొస్తానమ్మా. ఇలాంటి పేదవాళ్ళకి అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నాం. ఇంకా మంచి రోజులు వస్తాయి, చేద్దాం. మాకు సొంత ఇల్లు అనేది లేదు సార్. సొంత ఇల్లు ఇల్లు లేదు సార్. నాకు రెంట్ ఇంట్లో ఉన్నాను సార్. నీకు ఇల్లు ఉందమ్మా? నీకమ్మా? ఇద్దరికి లేదు ఇల్లు. నేను ఇల్లు కట్టేయమంటారు, కలెక్టర్ చెప్తాను, ఇల్లు కట్టిస్తారు. ఇంటి దాకా ఇచ్చి ఇల్లు కట్టిస్తారు. చాలా సంతోషం. చేద్దాం. చాలా సంతోషం.
ఓకే అంతా కూడా ఒక శ్రద్ధగా పనిచేస్తున్నారు. సార్ మీ జీవితాంతం మంచి పని చేస్తున్నారు. మాతో పాటు వచ్చే పిలిగ్రిమ్స్ కూడా చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది సార్ మాకు. అదే మీరందరూ కూడా ఈ మాదిరిగా చేసే దానివల్లనే సార్ దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి. ఖచ్చితంగా సార్ స్వర్ణాంధ్ర అనేది మనకు ఖచ్చితంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది ఖచ్చితంగా వస్తుంది సాధించి సార్. మనం ముందుకు పోవాలి. చేద్దాం. ఇదంతా దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరకు వచ్చేస్తుంది సార్. ఉమ్. ఎక్కువగా జారే అవకాశం లేకుండా ఉంటుంది సార్. మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో దీన్ని చేసి మళ్ళా ఇది అయిపోయిన తర్వాత దీంట్లో పెనాయిల్ మనం ముంచుకొని దీన్ని ఎంత క్లీన్ చేస్తారు. సార్ తర్వాత ఇది మాపై ఇట్లా దీంతో వాటర్ 90% వచ్చేస్తారు సార్. తర్వాత కొరవ తడిని ఈ మాపుతో తుడుచుకుంటాం. మళ్ళీ క్లీన్ చేస్తాం అవును సార్ తుడుచుకుంటాం. శుభ్రంగా. పెద్ద సర్వీస్ చేస్తున్నారు. అదేమ్మా బాగా చేస్తున్నారా? చాలా సంతోషంగా ఉంది సార్. మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదు లేదు సార్ నేను. చాలా బాగా చేస్తున్నారు. నేను కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి. మీ యొక్క పని కూడా గుర్తించాలి. మీ గౌరవాన్ని పెంచాలి. చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికీ తెలుస్తుంది సార్. నాకు ఇంకా సంతోషం సార్. ఫలానా వాళ్ళు కాకుండా రాష్ట్రం చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారని చెప్పి చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా బాగా చేస్తున్నారు. చాలా సంతోషంగా వస్తారు. ఏంటా మీరు ఇక్కడ మొత్తం క్లీనింగ్ ఉండి ఇక్కడే ఉన్నాడు క్లీనింగ్ ఈ మొత్తం వచ్చిన తర్వాత మన లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే యాత్రికులు లోకల్లో ఉండే పీపుల్ కానీ యాత్రికులు కానీ వచ్చి ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది. తర్వాత వచ్చింది ఇది జనవరి ఎవ్రీ మంత్ నాడు శనివారం మీరు పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది అంటే ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్. ఇప్పుడు మీరు దీన్ని ఎట్లా క్లీన్ చేస్తారు? గాలి ద్వారా లోపల ఉండే వాటర్ ద్వారా ఈ జాలీలో పెట్టి మొత్తం తీస్తారు. పక్కకి వస్తుంది సార్. ఇంకొక పక్కన లోపల ఉండేటంతా కూడా వస్తుందా? లోపల ఉండే డస్ట్కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్. ఈ కంప్రెసర్ మోటార్ వేసినప్పుడు లోపల ఉండే డస్ట్ మొత్తం పైకి వస్తుంది సార్. పైకి వచ్చినప్పుడు పక్కకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ నచ్చి ద్వారా దాన్ని లాగేసి బుట్టలో వేసుకుంటాం. బుట్టలో వేసి డ్రమ్లో వేసి తడి చెత్త మొత్తం తీసుకెళ్ళిపోతారు సార్. రోజుకి ఎంత జనరేట్ అవుతుంది? ఈ రోజుకి దాదాపు ఒక కోనేరులో 20-30 డ్రమ్ములు వస్తుంది సార్. యాత్రికులు శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెత్త వస్తుంది సార్. నార్మల్ టైంలో ఒక 10 డ్రమ్ములు 15 డ్రమ్ములు అలా వస్తుంది. అలాగే ఒక్కోసారి నీళ్ళన్నీ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కదా, వరదల మరిగా వచ్చి సగం కోనేరులో కూడా పడేటట్టుగా ఉంటుంది సార్. ఫ్లో ఇక్కడ 2 ఫ్లో 3 ఫ్లో అన్ని వెళ్ళిపోతాయా? అన్ని మొత్తం వెళ్ళిపోతుంది సార్. మన లెవెల్కి పెట్టుకుంటాం సార్ వాటర్. ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు. మంచి పని చేస్తున్నారు. అభినందనలు. మీరే మంచి ఛాంపియన్. రండి అందరూ ఫోటో తీసుకుందాం.